ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కువగా వార్తల్లో ఉంటూ వస్తూ ఉంది. దేవస్థానం ఉంటూ వస్తుంది అనే కంటే కూడా, ఆ దేవస్థానం వస్తున్నటువంటి పాలక మండలి ఏదైతే ఉందో, ఆ పాలక మండలి పనితీరు వల్ల, ఆ పాలక మండలి నిర్లక్ష్యం వల్ల, ఆ పాలక మండలి కనీస సంస్కృతిని కూడా పాటించడం లేదు అనే అంశాల చుట్టూ ఎక్కువగా వార్తల్లో ఉంటూ వస్తుంది తిరుమల తిరుపతి. తాజాగా ఈరోజు కూడా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక కీలక అంశాన్ని ప్రస్తావించుకుంటూ టీటీడీ ముందు ఒక కీలక డిమాండ్ పెట్టారు. ఏంటది? ఎప్పుడైతే లోకం సుభిక్షంగా ఉండదో, లోకాన్ని ఎప్పుడైతే అంటే సమాజాన్ని ఎప్పుడైతే కష్టాలు చుట్టుముడతాయో, ప్రజలకు ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, అటువంటప్పుడు యజ్ఞ యాగాదులు చేసి ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వైదిక సంస్కృతి ఉంది అని, శాంతి యాగాలు, వరుణ యాగాలు ఇటువంటివి చాలా చేసిన చరిత్ర ధార్మిక సంస్థ అయిన టీటీడీకి కూడా ఉంది అని, లోకం సుభిక్షంగా లేనప్పుడు ఈ ఈ యజ్ఞాలు యాగాదులు చేయడం కోసమే టీటీడీ ఆధ్వర్యంలో వేద పరిరక్షణ సమితి అని ఒక సంస్థ కూడా ఉంది అని, వాళ్ళ పనే ఇవి చెయ్యడం అని. కానీ ఎల్నినో లాంటి తీవ్రమైన ప్రభావంతో వర్షాలు లేక చివరికి కొండ మీద జలాశయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో కూడా టీటీడీ అనే ధార్మిక సంస్థ టీటీడీ వైదిక సంస్కృతిని కాపాడుతూ, వేద పరిరక్షణకు పాటుపడుతూ, యజ్ఞాలు చేయకుండా, యాగాలు చేయకుండా జస్ట్ అలా ఉండిపోవడం ఏదైతే ఉందో, ఇది తీవ్రమైన నిర్లక్ష్యంగానే చూడడం ఒకటే కాదు, ఇది ఒక తీవ్రమైన నిర్లక్ష్యంగానే చూడకూడదు. ఆ సంస్కృతిని పరిరక్షించే ఉద్దేశం కూడా టీటీడీ పాలక మండలికి లేదు అని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. ఇంత దారుణంగా ఎప్పుడు ఇంతకుముందు లేదు. మేమున్నప్పుడు చివరికి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా లోకాన్ని సుభిక్షంగా ఉంచండి, కరోనాని తరిమి కొట్టండి అనే ఆ కాన్సెప్ట్ తోటి మేము అప్పుడు కూడా యాగాలు చేసాం. యాగాలు, యజ్ఞాలు చేయాల్సినటువంటి ధార్మిక సంస్థ మౌనంగా ఉండిపోవడం ఏంటి అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక కీలక డిమాండ్ను టీటీడీ ముందు ఉంచారు. ఇప్పటికే వాళ్ళ పని చేయాలి, ఒకరి డిమాండ్ చేసే పరిస్థితి వరకు రాకూడదు. కానీ వాళ్ళు కనీస సంస్కృతిని కూడా ఎందుకు పాటించడం లేదు అన్నది భూమన కరుణాకర్ రెడ్డి గారు లేవనెత్తిన కీలక ప్రశ్న.